పెద్ద సినిమా 27 రోజుల్లో 1050 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. కల్కి రికార్డ్ కూడా బద్దలు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన క్రేజ్ ఏంటో అసలుకి ఒక రేంజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ అయితే చూపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, లిటరల్లీ బాక్స్ ఆఫీస్ అయితే వణికిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ సినిమా వచ్చేసరికి 27 రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చింది, షేర్ ఎంత వచ్చింది, గ్రాస్ ఎంత, ఏరియా వైజ్ గా డీటెయిల్ మాట్లాడుకుందాం. సో మీరేం చేస్తున్నట్టు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పెద్ద సినిమా వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ ని ఏ లెవెల్లో మడత పట్టిస్తుందో మనం కూడా కలెక్షన్ గురించి ఆ విధంగానే మాట్లాడేసుకుందాం. సో పెద్ద సినిమా వచ్చేసరికి నైజాంలో వచ్చేసరికి 90 కోట్ల షేర్, సీడెడ్ వచ్చేసరికి 32 కోట్ల షేర్, అలానే వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి 32 కోట్ల షేర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెల్లూరులో వచ్చేసరికి 8 కోట్ల షేర్, 10 కోట్ల షేర్, ఇంకా మనకి గుంటూరులో వచ్చేసరికి 17 కోట్ల షేర్, కృష్ణాలో వచ్చేసరికి 8 కోట్ల షేర్. అలా మన పెద్ద సినిమా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో టోటల్ వచ్చేసరికి 202.5 కోట్ల షేర్ అయితే కొట్టింది తెలుసుకోవచ్చు. అదే గ్రాస్ చూసుకుంటే 350 కోట్ల గ్రాస్ అయితే దాటింది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మన తెలుగు స్టేట్ నుంచి 57 కోట్ల ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటకలో వచ్చేసరికి పెద్ద సినిమా వచ్చేసరికి ర్యాంపేజ్ కలెక్షన్ అయితే చూపించింది తెలుసుకోవచ్చు. ఎంత అంటే 20 కోట్ల షేర్, కేరళ వచ్చేసరికి 15 కోట్ల షేర్, తమిళనాడులో వచ్చేసరికి మనకి 20 కోట్ల షేర్, బాలీవుడ్ నుంచి ఒక 48 కోట్ల షేర్. అలా మన ఇండియాలోనే ఈ సినిమా వచ్చేసరికి 800 కోట్ల గ్రాస్ దాటింది తెలుసుకోవచ్చు. షేర్ చూసుకుంటే 300 కోట్ల షేర్ అయితే దగ్గర అయితే ఉంది తెలుసుకోవచ్చు. ఓవర్సీస్ మొత్తం వచ్చేసరికి 100 కోట్ల షేర్, 50 కోట్ల షేర్, ఇంకా గ్రాస్ చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ అయితే దాటింది తెలుసుకోవచ్చు. అలా మన పెద్ద సినిమా వచ్చేసరికి ఓవరాల్ గా 400 కోట్ల షేర్, గ్రాస్ చూసుకుంటే పెద్ద సినిమా వచ్చేసరికి 1050 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది చెప్పుకోవచ్చు. ఇదైతే లిటరలీ బాక్స్ ఆఫీస్ ని వణికిపోవడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఈ లెవెల్ లో కలెక్షన్ వస్తుందని చాలా మంది అయితే అనుకోలేదు, కానీ బాక్స్ ఆఫీస్ ని అయితే ఒక బద్దలు కొట్టేసింది అని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు డెఫినెట్ గా కామెంట్ చేయండి. పెద్ద సినిమా ఇప్పటి వరకు ప్రాఫిట్ అయితే వచ్చేసరికి ఈ సినిమాకి 100 కోట్ల ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి వచ్చేసరికి 300 కోట్ల బడ్జెట్ అయితే వేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్ ని కూడా ఈ సినిమా అయితే రికవర్ అయితే చేసింది అని చెప్పుకోవచ్చు. సో మన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీస్ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ హైప్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మామూలు హైప్ కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే అప్కమింగ్ మూవీ RC70 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. రేపు వచ్చేసరికి పెద్ద సినిమా వచ్చేసరికి 28 రోజుల్లో కలెక్షన్ ఎంత రావచ్చు, షేర్ ఎంత, ఇంకా గ్రాస్ ఎంత అనే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. అలానే పెద్ద సినిమా ఓటీటీలో వచ్చేసరికి జూలై మంత్, ఇదే మంత్ లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది తెలుసుకోవచ్చు. సో ఈసారి ఓటీటీని కూడా బద్దలు కూడా పోతుంది మన పెద్ద సినిమా చెప్పుకోవచ్చు. గెట్ రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నా పెద్ద సినిమా కోసం. మరి మీరు డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. సో పెద్ద సినిమా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే మరి బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.